హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ నవీన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఈరోజు మీకు సిటీ గైడెడ్ బోన్ బయాప్సీ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెడ్ కలర్ బాక్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా చాలా పెద్ద మాస్ లీజన్ అనేది ఉంది రైట్ సైడ్ ఆఫ్ పెల్విస్. ఇది మేల్ పేషెంట్ అండి. ఈ యారో ఏదైతే ఇండికేట్ చేస్తుందో అది క్యాల్సిఫికేషన్స్, అంటే వైట్ కలర్గా ఉన్నవన్నీ క్యాల్సిఫికేషన్స్, అంటే బోన్ లీజన్ ఇది. అది పక్కన ఉన్న మజిల్స్ కూడా అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఫస్ట్ ఇది లోకల్ అనస్థీషియా అనేది ఇస్తున్నామండి. ఫస్ట్ యూజువల్లీ ఏమవుతుందంటే మనకు బాడీలో ఎక్కడ గడ్డలు అనేవి లేకపోతే ఇలాంటి మాస్ లీజన్స్ ఉన్నా కూడా మనం సాఫ్ట్ టిష్యూ బయాప్సీ అనేది డిఫరెంట్ అండి. ఈ కేసులో ఎందుకు మనం బోన్ బయాప్సీ చేస్తున్నామంటే ఆ బోన్ లీజన్ కాబట్టి, బోన్ లీజన్ ఉండడం వల్ల వాటిలో సాఫ్ట్ టిష్యూ ఒకటే కాకుండా మనకు క్యాల్సిఫికేషన్స్ అని చూపించాను కదా ఇందాక, అటువంటి క్యాల్సిఫికేషన్స్ ఉండడం ద్వారా ఏంటంటే హార్డ్గా ఉంటుంది టిష్యూ అనేది. మనకు రెగ్యులర్గా యూస్ చేసే సాఫ్ట్ టిష్యూ నీడిల్స్తో మనం చేయడానికి పాసిబుల్ ఉండదు. సో మనం ఇలా బోన్ బయాప్సీ నీడిల్ని యూస్ చేసి ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తుంది మనం బోన్ బయాప్సీ నీడిల్ అండి. మనం రొటేటరీ మూమెంట్స్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇలా రొటేట్ చేస్తూ స్లోగా టు అండ్ ఫ్రో మూమెంట్స్ అనేవి చూపిస్తూ ప్రెజర్ ఇస్తూ మనం స్లోగా ఎంటర్ అవుతాము. ఇప్పుడు పేషెంట్ అయితే ఏం మూవ్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం లోకల్ అనస్థీషియా ఇచ్చాం కాబట్టి పేషెంట్కి కంఫర్టబుల్గా పడుకొని ఉన్నారు. మనం ఇది 11 గ్యాజ్ నీడిల్ అండి. బోన్ బయాప్సీకి మనం డిఫరెంట్ బోన్ బయాప్సీ నీడిల్స్ అనేవి ఉంటాయి. మనం ఇక్కడ అలా డ్రిల్లింగ్ ద్వారా మనం లోపలికి బాడీలోకి ఎంటర్ అవుతాం స్టెప్ బై స్టెప్. మధ్యలో సిటీ గైడెన్స్ అనేది తీసుకుంటూ ఉంటాం. మనం డైరెక్షన్ అనేది ఎలా వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్తున్నామా లేదా, పాత్ ఏదైనా బ్లడ్ వెజల్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ అవాయిడ్ చేస్తూ మనం బాడీలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు టిప్ ఆఫ్ ది నీడిల్ అనేది ఎగ్జాక్ట్గా మనకు సెంటర్ ఆఫ్ ది లీజన్లో ఉంది. మధ్యలో బోన్స్ నుంచి కూడా మనం పీర్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ హార్డ్ నీడిల్ కాబట్టి మనకు అలా బోన్స్ కూడా మనకు క్యాప్చర్ అవుతాయి ఆ నీడిల్లో. సో మనం బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ రెండు తీయడం ద్వారా మనకు డయాగ్నోసిస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడగలిగితే బోన్ ఫ్రాగ్మెంట్స్ అనేవి మీరు శాంపుల్ అలా తీస్తున్నాం చూడండి, అది బోన్ టిష్యూ. మనకు సాఫ్ట్ టిష్యూ అండ్ బోన్ టిష్యూ, ఆ బోన్ బయాప్సీ అనేది ఇలా తీయడం జరుగుతుంది. ఈ బోన్ టిష్యూని మనం పెథాలజీ ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు ఇది మ్యాలిగ్నెంటా లేకపోతే బినైనా, అంటే క్యాన్సరస్ నాన్ క్యాన్సరస్ అనేది డిసైడ్ చేసి చెప్తారండి. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఛానల్. థ్యాంక్ యూ.